హరి ఓం. ఈ సంవత్సరము 2026 ఉగాది సందర్భంగా మళ్ళీ శ్రీశైల పాదయాత్ర మొదలయ్యింది. మార్చి 1, 2వ తారీఖు నుంచే ఫారెస్ట్ వాళ్ళు అనుమతించిన ఇంకా స్వచ్ఛంద సంస్థలు తర్వాత దాతల సహకారంతో చేయబడేటువంటి అన్నదాన కార్యక్రమంలో నీరు, మెడికల్స్, తర్వాత షెల్టర్స్ ఈ సదుపాయాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. దానిని గమనించి ఎవరైతే సొంతంగా వారి సరంజామాతో వెళ్ళగలిగినటువంటి వాళ్ళు పాదయాత్రను చేయవచ్చును. ఇవన్నీ చేయలేనటువంటి వాళ్ళు ఇంకా 2-3 రోజులు ఆగి వెళితే దారిలో కావలసినటువంటి నీరు, అల్పాహారము, భోజనము, తినుబండారాలు, మెడికల్ వసతి అవన్నీ ఉంటాయి. కాబట్టి గమనించి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు వెళ్ళవచ్చును. లేదా ఇంకా 2-3 రోజులు ఆగి వెళ్తే అన్ని సదుపాయములు ఉంటుంది. మార్గ మధ్యంలో ఇప్పటికీ చాలామంది ప్రయాణిస్తూ ఉన్నారు. వారి సొంత సరంజామాతో వెళ్ళగలిగినటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. ఈ వీడియోలో మనము క్లుప్తంగా ఏమేమి చూడాలి, ఎంత టైం పడుతుంది, ఎంత డిస్టెన్స్ ఉంటుంది వగైరా ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఈ పాదయాత్ర నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలో ఉన్నటువంటి వెంకటాపురం గ్రామం నుంచి మొదలవుతుంది. ఇక్కడ కావాల్సినటువంటి సరుకులు, సరంజామా, టార్చ్ లైట్లు, తర్వాత చిన్నటువంటి వస్త్రములు అవి ఇవి దొరుకుతాయి. కావాల్సినటువంటి వాళ్ళు తీసుకోవచ్చును. ఇది మెయిన్ రోడ్డు. ఆత్మకూరు నుంచి వెంకటాపురం మీదుగా దొర్నాలు వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు. ఇక్కడి నుంచి మనకు పాదయాత్ర మొదలవుతుంటుంది. ఇక్కడ ఈ ఊర్లో ఉన్నటువంటి శివాలయము మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని అనుమతిని కోరి ఇక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇది ఆ ఊర్లో ఉన్నటువంటి శివాలయము. నందీశ్వరుడు, శివుడు, అమ్మవారు, విఘ్నేశ్వరులను ప్రార్థించి ప్రారంభం చేయాలి. ఇది రూట్ మ్యాపు. సుమారు 45 నుంచి 50 కిలోమీటర్ల సరాసరి దూరం వస్తుంది. కొండలో మనకు మొదటగా నడుచుకుంటూ వెళ్తుంటే వచ్చేటువంటి ఆ గోసాయికట్ట వీరాంజనేయ స్వామి, ఆ తర్వాత వీరభద్రుల స్వాముల వారు దర్శనమిస్తారు. వీరిని గౌరవించి సేవించుకొని మనము మొదలు పెట్టుకోవచ్చును. ఇది దామెర్లకుంట. ఇక్కడ ఉన్నటువంటి అడవిలో ఇది పెద్ద చెరువులో ఉన్నటువంటి చిన్న వసతి చెంచుల గృహములు ఇవన్నీ చూసుకుంటూ మనము యాత్రను చేయవచ్చును. ఈ పెద్ద చెరువులో ఉన్నటువంటి శివాలయము ఇది చాలా పురాతనమైనటువంటిది, రీమోడలింగ్ చేయబడినది. ఇక్కడ మనకు ఈ చిన్న శివాలయం ఉంటుంది. కావాల్సినటువంటి వాళ్ళు కాస్త రిలాక్సేషన్ పొందవచ్చును. ఇక్కడ వీరభద్రుడు, నందీశ్వరుడు, శివుడు, పార్వతి, విఘ్నేశ్వరులు కొలువై ఉంటారు. ఇక్కడ ఈ స్వామిని కూడా దర్శించి మనము సేవించుకొని మళ్ళీ మనం యాత్రను ప్రారంభించవచ్చును. ఇక్కడ సాక్షాత్తు శివయ్య కొలువై ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా నడవలేనటువంటి వాళ్ళకి మళ్ళీ మార్గ మధ్యాహ్నంలో అంటే రోడ్డు మార్గంలో వదలడానికి సదుపాయం ఉంటుంది. పెద్ద చెరువుకు వచ్చిన తర్వాత ఆటోలు ఉంటాయి. అక్కడి నుంచి బయటికి వెళ్ళవచ్చును. శ్రీశైలము దోర్నాల రోడ్లో వాళ్ళు డ్రాప్ చేస్తారు. ఇక్కడ శ్రీవరాత్రి సందర్భంగా భక్తులు ఎప్పుడూ పాదయాత్ర నడుస్తూ ఉంటారు. పగులు లేదు, రాత్రి లేదు. కాబట్టి మనం టార్చ్ లైట్ సహాయంతో రాత్రి కూడా జర్నీ చేయవచ్చును ఈ ఎండలను తప్పించుకోవడానికి. ఇలా మనకి మార్గ మధ్యంలో ఈ షెల్టర్స్ ఇవన్నీ ఉంటుంది. ఇక్కడ పెద్ద చెరువులో పట్టలు కూడా ఇస్తారు. 100 రూపాయలు ఇస్తే మనం తీసుకొని అక్కడ విశ్రాంతి తీసుకొని తర్వాత మళ్ళీ మొదలు పెట్టవచ్చును పాదయాత్రను. సో ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా నైట్ పూట యాత్రను చేస్తే శరీరానికి అలసట లేకుండా ఉంటుంది. ఎక్కడైతే ఎండ ఉంటుందో అక్కడ విశ్రాంతి తీసుకొనవచ్చును. అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటే ఈ విధంగా సీతమ్మ బావి అనేది వస్తుంటుంది పెద్ద చెరువు దాటిన తర్వాత. ఇది రామాయణం కాలం నుంచి ఉన్నటువంటి బావి. ఈ బావిలో నీరు ఉంటుంది కానీ చాలా లోతుకు వెళ్ళి ఉన్నాయి. జనాలు తండోపతండోలుగా ఇక్కడికి వచ్చి ఆ నీటిని తీసుకొని పవిత్రులవుతూ ఉంటారు. ఇక్కడ నడవిలో ఇంత పెద్ద బావి. ఈడ సీతమ్మ వారు అక్కడి నిదర్శనం ఇప్పటికీ కనపడుతూ ఉంటుంది. నిలువెత్తు విగ్రహం సీతమ్మ వారు, కానీ చాలా మట్టిలోకి కొరుకొని పోయి ఉన్నారు. ఆ సీతమ్మ బావి దాటిన తర్వాత కనపడేటువంటిది భీముని కొలను. ఈ భీముని కొలను మార్గము చాలా కఠినంగా ఉంటుంది. అంటే కొండ దిగాలి, నిట్ట నిలువుగా దిగాలి, అది లోయలోకి వెళ్ళాలి, మళ్ళీ పైకి రావాల్సినటువంటిది ఉంటుంది. ఈ భీముని కొలను చాలా ప్రశాంతంగా
సుందరంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక సంప్రదాయము, వచ్చినటువంటి వాళ్ళందరూ వాళ్ళ చెప్పులను ఇక్కడ పారేసి వెళ్తూ ఉన్నారు. అది చెయ్యకండి. పురాతన కాలంలో ఎందుకుందో దాని యొక్క మర్మం ఏమిటో తెలియకుండా మనం వేసుకున్నటువంటి ప్లాస్టిక్ చెప్పులను అక్కడ ఇడిస్తే పర్యావరణం దెబ్బతింటుంది. కాబట్టి అక్కడ వదలకండి. ఎవరైనా వట్టి పాదాలతో నడవాలనుకుంటే మీ చెప్పులను మీ సంచులలో వేసుకొని జర్నీ చేయవచ్చును. భీముని కొలను ఇది. ఇక్కడ నీరు ఉంటుంది శివరాత్రి లేదా కార్తీక మాసపు సందర్భంలో, కానీ ఉగాది సందర్భంలో ఇంత నీరు ఉండదు. ఇక్కడ త్రాగడానికి కూడా నీరు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీ వాటర్ను మీరు క్యారీ చేయవలసి ఉంటుంది. ఫారెస్టర్ వాళ్ళు ప్లాస్టిక్ అనుమతించట్లేదు కాబట్టి కేవలం 2 లీటర్ల వాటర్ బాటిల్ను మాత్రమే క్యారీ చేయాల్సి ఉంటుంది. అది గమనించండి. ఎటువంటి ప్లాస్టిక్ కానీ అగ్గిపెట్టెలు కానీ ఇటువంటివి అల్లో చేయట్లేదు, గమనించగలరు. ఇది అంతా మనం చూసేటువంటిది భీముని కొలని యొక్క ప్రకృతి సౌందర్యము. ఎంతో గంభీరంగా ఉన్నటువంటిది భీముని కొలను. ఇది ద్వాపరయుగ కాలం నాటి మాట అని చెప్తారు. అంటే భీముడు వారి యొక్క నీటి వసతుల కోసం గదను కొట్టగా ఏర్పడినటువంటి కొలను అని, భీముని కొలను అని ఇక్కడ అంటారు. ఇది ఆ కొండ మార్గం నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు కనపడేటువంటి కైలాస ద్వారము. ఇక్కడికి వచ్చినాము, చేరినాము అని అంటే ఆల్మోస్ట్ 90% మనం కంప్లీట్ చేసినట్టే ఈ యాత్రను. ఇక్కడ నందీశ్వరుని, శివుణ్ణి నిరాటంకంగా మన యాత్రను కొనసాగించి మనకు ఆజ్ఞని ఇచ్చినటువంటి వారిని మళ్ళీ సేవించుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కైలాస ద్వారం వచ్చిన తర్వాత ఇంకా కొండ మార్గం అయిపోతుంది. ఆ కైలాస ద్వారం నుంచి మళ్ళీ ముందుకు మనం సాగాల్సి ఉంటుంది. అది మైదానపు దారి కాబట్టి ఎటువంటి ఆయాసపడాల్సిన అవసరం ఉండదు. ఇక్కడి నుంచి కూడా మనకి వసతి ఉంటుంది. ఉగాది శివరాత్రి సందర్భంగా వెహికల్స్ ఉంటాయి, నడవలేనటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. ఈ నుంచి ముందుకు వెళితే మనకు అటకేశ్వరం వస్తుంది. అటకేశ్వరంలో నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది అటకేశ్వరము స్వామి. కుమారి కేశన్నకి బంగారు కొండలో దర్శనమిచ్చినటువంటి బంగారు మల్లికార్జున స్వామి క్షేత్రం ఇది. ఈ క్షేత్రమును దర్శించి స్వామివారిని సేవించి మళ్ళీ మార్గంలోకి వెళ్ళాలి. సాక్షి గణపతి వస్తారు. సాక్షి గణపతి నుంచి ముందుకు వెళితే మనకు సాక్షాత్తు కైలాసం చేరినట్టే, శ్రీశైలం చేరినట్టే. అమ్మవారు అయ్యవారు ఎంతో ప్రశాంతంగా కూర్చొని మనల్ని అందరినీ ఆశీర్వదిస్తూ స్వాగతం పలుకుతూ ఉన్నట్లుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఈ మూర్తులను దర్శిస్తే సాక్షాత్తు అమ్మవార్లను దర్శించినట్టే. శివలింగము, దక్షిణామూర్తి వగైరా వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. ఇది ముఖద్వారము. ఇక్కడి నుంచి స్వామివారి చెంతకు చేరవచ్చును. ఎండలు ఉన్నాయి కాబట్టి కాస్త గమనించి మీరు యాత్రను సుఖంగా ప్రశాంతంగా భక్తితో చేయవలసిందిగా మనవి. స్వస్తి.